విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బేసిక్ ఆక్సైడ్? బేసిక్ ఆక్సైడ్ ఏమేమి ఇచ్చినాడు? ఫస్ట్ ఆప్షన్ CO2 ఇచ్చినాడు, సెకండ్ ఆప్షన్ N2O5 ఇచ్చినాడు, థర్డ్ ఆప్షన్ MgO, ఫోర్త్ ఆప్షన్ P2O5. సో బేసిక్ ఆక్సైడ్ కావాలి అని అంటే ఏముండాలి దానికి? బేసిక్ ఆక్సైడ్ కావాలి అని అంటే మెటల్ ఆక్సైడ్ కావాలి. మెటల్ ఆక్సైడ్ ఆర్ బేసిక్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ వాట్? బేసిక్ ఆక్సైడ్స్. సో జనరల్గా మనకు 10th స్టాండర్డ్లో అడిగే బేసిక్ ఆక్సైడ్స్ ఏంటివి అని అంటే ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్ కానీ సెకండ్ ఏ గ్రూప్ మెటల్స్ కానీ. ఫస్ట్ ఏ గ్రూప్ మెటల్స్ ఏంటివి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. ఇంకోటి ఫ్రాన్షియం ఉంటుంది, దిస్ ఈజ్ రేడియో యాక్టివ్. నెక్స్ట్ వన్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం ఈజ్ రేడియో యాక్టివ్. ఇవి రెండు తీసేయండి. సో వీటి యొక్క హైడ్రాక్సైడ్స్ హైడ్రాక్సైడ్స్ బేసెస్, ఆక్సైడ్స్ కూడా బేసిక్ ఆక్సైడ్స్. లిథియం ఆక్సైడ్ అంటే Li2O, Na2O. ఇవి ఆక్సిజన్ తోటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే అవి ఏంటివి మనకు? బేసెస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సైడ్స్ మరియు స్ట్రాంగ్ బేసెస్. సో మెగ్నీషియం ఆక్సైడ్ ఇక్కడ ఉంది కాబట్టి దిస్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 262 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వీక్ యాసిడ్? ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏముంది అంటే CH3COOH ఉన్నది. ఇది ఎందుకు పర్లేదు అది అర్థం అవుతలేదు నాకు, టెక్నాలజీ ఏందో. సెకండ్ ఆప్షన్ NH4OH ఉన్నది, థర్డ్ ఆప్షన్ HCl ఉన్నది, ఫోర్త్ ఆప్షన్ H2SO4 ఉన్నది. ఈ నాలుగింటిలో ఏదవుతుందో చెప్పండి వీక్ యాసిడ్. మీకు వీక్ యాసిడ్స్ కనుక తీసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్లో ఎప్పుడు అడిగేది ఇదే అడుగుతాడు. కార్బన్ ఉన్న యాసిడ్స్ ఆర్గానిక్ యాసిడ్స్ అంటారు. కార్బన్ ఉన్న యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్ యాసిడ్స్. దీని పేరేంటో చెప్తారా? CH3COH యొక్క పేరు ఎసిటిక్ యాసిడ్. ఇది వీక్ బేస్. జనరల్గా ఎప్పుడు SSCలో అడిగినా ఇదే ఉంటుంది. NH4OH is the weak base. CH3COH is the weak acid అన్నట్టు కాబట్టి దిస్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ 263 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ డు నాట్ అండర్గో కంప్లీట్ అయనైజేషన్? అంటే అది వీక్ కావాలి. ఏం కావాలి? వీక్ కావాలి. వీక్ యాసిడ్ కావచ్చు లేదా వీక్ బేస్ కావచ్చు. ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. సో నాకు ఏమేమి ఇచ్చినాడు అంటే NaOH ఇచ్చినాడు, H2SO4 ఇచ్చినాడు. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ NaOH ఓకే, సెకండ్ ఆప్షన్ H2SO4 ఇచ్చినాడు, థర్డ్ ఆప్షన్ HCl ఓకే, ఫోర్త్ ఆప్షన్ NH4OH ఇచ్చినాడు. ఇందులో వీక్ ఏదో గుర్తుపట్టండి. వీక్ యాసిడ్ అయినా సరే వీక్ బేస్ అయినా సరే. సో ఇది ఏంది? NH4OH ఈజ్ వీక్ బేస్ కాబట్టి ఇట్ విల్ పార్షియల్లీ అయనైజెస్. పార్షియల్గా తక్కువగా అయనైజ్ అవుతుంది. ఇన్కంప్లీట్ అయనైజేషన్ ఉండడం జరుగుతుంది. అమోనియం హైడ్రాక్సైడ్. సో ఆన్సర్ ఈజ్ అమోనియం హైడ్రాక్సైడ్. 264 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్? సో ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ అంటే P2O5 లేదా దీన్ని P4O10గా రాయొచ్చు డబుల్ చేసి. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ని కనుక వాటర్లో కనుక కరిగించినట్టయితే నాకేమొస్తుంది అంటే H3PO4 వస్తుంది, పాస్పారిక్ యాసిడ్ వస్తుంది. ఏమొస్తుంది? పాస్పారిక్ యాసిడ్. H3PO4 అంటే ఏంటిది? పాస్పారిక్ యాసిడ్ రావడం జరుగుతుంది. ఒకవేళ P2O3 ఫాస్ఫరస్ ట్రయాక్సైడ్ని కనుక వాటర్ లోపల కనుక కరిగించినట్టయితే H3PO3 వస్తుంది, పాస్పరస్ యాసిడ్ వస్తుంది. ఏమొస్తుంది? పాస్పరస్ యాసిడ్. ఇది పాస్పారిక్ యాసిడ్ వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 265 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ బేస్? ఏమేమి ఇచ్చినారో చూడండి ఆప్షన్స్. NH4OH ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ MgOH టేకెన్ ట్వైస్, థర్డ్ ఆప్షన్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్, ఫోర్త్ ఆప్షన్ పొటాషియం హైడ్రాక్సైడ్. స్ట్రాంగ్ బేస్ అంటే ఇది. ఇందులోపల స్ట్రాంగ్ బేస్ ఏదో గుర్తుపట్టాలి. ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ హైడ్రాక్సైడ్స్.
ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ హైడ్రాక్సైడ్స్ కంపారిజన్ కనుక ఇస్తే ఫస్ట్ ఏ స్ట్రాంగ్. మళ్ళీ ఫస్ట్ ఏలో ఒకటి కంటే ఎక్కువగా కనుక ఇస్తే క్రిందికి వచ్చిన కొలది స్ట్రాంగ్ అవుతుంది, కిందికి వచ్చిన కొలది స్ట్రాంగ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఫస్ట్ ఏంటివి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. కాబట్టి ఇక్కడ పొటాషియంకి సంబంధించిన హైడ్రాక్సైడ్ ఉన్నది కాబట్టి ఇదేంటిది మనకు స్ట్రాంగ్ బేస్నిగా ప్రవర్తిస్తుందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా వీక్ ఏదిరా? అమోనియం హైడ్రాక్సైడ్. వీక్ ఏమో అమోనియం హైడ్రాక్సైడ్, స్ట్రాంగ్ ఏమో పొటాషియం హైడ్రాక్సైడ్. ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. 266 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కలర్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఆఫ్ NaOH వెన్ ఫినాఫ్థలీన్ ఇండికేటర్ ఈజ్ యాడెడ్? సో NaOH అనేది ఏంటిది? బేస్ అనే విషయం మీకు తెలుసు. NaOH సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్. OH ఉంటే బేస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫినాఫ్థలీన్ ఇండికేటర్ యొక్క మీకు కలర్స్ తెలవాలి. ఫినాఫ్థలీన్ ఇండికేటర్ యాసిడ్స్ తోటి ఏ కలర్ షో చేస్తుంది? కలర్లెస్. ఫినాఫ్థలీన్ ఇండికేటర్ బేసెస్ తోటి ఏ కలర్ షో చేస్తుంది? పింక్ లేదా రెడ్ కలర్ని షో చేస్తుంది. పింక్ ఆర్ రెడ్ కలర్ని షో చేయడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? పింక్. సో ఓన్లీ సోడియం హైడ్రాక్సైడ్ పింక్ కలర్ అని గుర్తుపెట్టుకోకూడదు. మీరు ఏం చేయాలి? ఈ కాన్సెప్ట్ రావాలి. ఫినాఫ్థలీన్ ఇండికేటర్ యాసిడిక్ మీడియంలో ఏ కలర్ ఇస్తుంది, బేసిక్ మీడియంలో ఏ కలర్ ఇస్తుంది అనే విషయము మీకు తెలిసి ఉండాలి. 267 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ వెన్ మెటాలిక్ ఆక్సైడ్స్ రియాక్ట్ విత్ వాటర్? మెటల్ ఆక్సైడ్స్ వాటర్ తోటి రియాక్ట్ కనుక అయినట్టయితే బేసెస్ ఫామ్ అవుతాయి. ఒకవేళ నాన్ మెటల్ ఆక్సైడ్ వాటర్ తోటి కనుక రియాక్ట్ అయితే ఏమొస్తుంది? యాసిడ్స్ వస్తాయి. వెన్ ఎవర్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, బేసెస్ ఆర్ ఫార్మ్డ్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, వి విల్ గెట్ వాట్? యాసిడ్స్. సో ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ అన్నాడు కాబట్టి మన ఆన్సర్ ఏముండాలి? బేసెస్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ కాన్సెప్ట్ అంతా రావాలి మీకు. నేను క్లాస్కి వచ్చినప్పుడు అడిగినప్పుడు సూపర్విజన్ క్లాస్కి వస్తాను కదా, మండే నాడు కానీ సాటర్డే నాడు కానీ వచ్చినప్పుడు కొన్ని క్లాసులకు మండే, కొన్నిసార్లు సాటర్డే వస్తాను. వచ్చినప్పుడు మీరు ఆన్సర్స్ నాకు చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ 268 క్వశ్చన్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్? కాల్షియం ఆక్సైడ్ అనేది ఒక మెటల్ ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ అనేది ఏంటిది? ఒక మెటల్ ఆక్సైడ్. మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఏ నేచర్ ఉంటుంది? దీనికి బేస్ నేచర్ ఉంటుంది. మెటల్ ఆక్సైడ్ కాబట్టి బేస్ నేచర్ ఉంటుంది. ఒక మెటల్ ఆక్సైడ్ ఉంటుంది, అది అంఫెట్రిక్ నేచర్ ఉంటుంది. మనకు మీకు SSCలో అడిగేది, 10th క్లాస్ వరకు అడిగేది Al2O3. అల్యూమినియం ఆక్సైడ్కి అంఫెట్రిక్ నేచర్ అంటే ఇది యాసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది. యాసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్. యాసిడిక్ అందులో మిర్చి పౌడర్ కలుపుతారా? ఒకటి. సో అసిడిక్ ఆక్సైడ్ అసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి ఇది అంఫెట్రిక్ ఆక్సైడ్. సో ఇప్పుడు ఇది మాత్రం ఏమన్నట్టు? మనకు మెటల్ ఆక్సైడ్ అన్నాడు కాబట్టి బేసిక్ ఆక్సైడ్. 269 క్వశ్చన్. 269 క్వశ్చన్ చూడండి. 269 క్వశ్చన్. చాలా దూరం. ఎటువైరా 269 క్వశ్చన్ చూడండి. ఎట్లా 269 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సొల్యూషన్స్ కెన్ చేంజ్ ఆరెంజ్ కలర్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ టు ఎల్లో? సో ఫస్ట్ మనకు మిథైల్ ఆరెంజ్ యొక్క కలర్ తెలవాలి. మిథైల్ ఆరెంజ్ యొక్క ఇండికేటర్ ఫినాఫ్థలిన్ మరియు మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ యొక్క ఇండికేటర్ అసిడిక్ మీడియంలో ఏ కలర్ ఉంటుంది, బేసిక్ మీడియంలో ఏ కలర్ ఉంటుంది? అసిడిక్ మీడియంలో ఇది ఏ కలర్ షో చేస్తుంది అని అంటే పింక్ లేదా రెడ్ కలర్ని షో చేస్తుంది. బేసిక్ మీడియంలో ఏ కలర్ షో చేస్తుంది? ఎల్లో కలర్ని షో చేస్తుంది. ఇప్పుడు నీకు ఎల్లో కలర్ అడిగినాడు కాబట్టి ఇందులో బేస్ ఏదో గుర్తుపట్టాలి. సో ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ నాకు ఏది ఇచ్చినాడు అని అంటే ఫస్ట్ ఆప్షన్, ఒక్క నిమిషం ఇక్కడ క్వశ్చన్ ఏదో ఎటుపోయింది. ఆరెంజ్ కలర్ టు మిథైల్. CH3COOH ఇచ్చినాడు ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చినాడు? HCl అట్లనే ఉన్నది. థర్డ్ ఆప్షన్ NaOH ఉంది. ఫోర్త్ ఆప్షన్ H2SO4 ఉన్నది. సో ఇందులో గుర్తుపట్టండి, CH3COOH ఎసిటిక్ యాసిడ్, ఇది యాసిడ్.
HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ యాసిడ్. కాబట్టి అల్టిమేట్ ఆన్సర్ ఈజ్ వాట్? సోడియం హైడ్రాక్సైడ్ NaOH. నెక్స్ట్ వన్ 270 క్వశ్చన్ చూడండి. ద pH ఆఫ్ ఎ సొల్యూషన్ ఈజ్ 0. ఒక సొల్యూషన్ యొక్క pH వాల్యూ 0 ఉన్నది. దట్ విల్ బి ఇట్స్ నేచర్. సో pH వాల్యూస్ రాయండి. pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయో 0 నుంచి 14. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. సో pH వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నవి? సో 1 to 14 దాకా ఉన్నవి. 0 to 6 వరకు ఉంటే యాసిడ్స్, 8 నుంచి 14 ఉంటే బేస్, 7 ఉంటే అదేంటిది? న్యూట్రల్. 7 ఉంటే న్యూట్రల్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు 0 అన్నాడు కాబట్టి ఇట్ ఈజ్ వాట్? యాసిడ్. ఏంటిది అది? యాసిడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్సర్ ఈజ్ యాసిడ్.